ఇవైతే మిల్ మేకర్స్ అని ఆనియన్స్ వేసుకున్నాం. ఇది అల్లం పేస్ట్, టమాటా ఎట్లయినా కట్ చేసుకు చికెన్ ముక్కలు ఉన్నట్లు ఘాట్లయితే ఇలా పెట్టాను. వేసుకుంటాను. చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో మిల్ మేకర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ అయితే ఒక లాంగ్ వీడియోతో అయితే వచ్చేసాను. ఏంటి లాంగ్ వీడియో అనుకుంటున్నారా? ఈరోజు ఎగ్ మిల్ మేకర్ కర్రీ వేసి ఎగ్ బిర్యానీ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు అయితే చూసుకుందాం. చూడండి, ఎగ్, అలాగే టమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. ఇదైతే కావాల్సిన పదార్థాలు. ఇప్పుడైతే చూడండి, ఇవైతే మిల్ మేకర్స్ అండి. నానపెట్టాను మిల్ మేకర్. ఇవైతే నానిండే, చూడండి నానిపోయింది. అలాగే బియ్యం. ఇప్పుడు ఆయిల్ అయితే వేడైంది. దాంట్లోకైతే ఇది వేసుకోవాలండి. చెక్క, లవంగాలు, బిర్యానీ ఓల్ గరం మసాలా అయితే వేసుకోవాలను. అదేం ఆయిల్ అలా ఉంది అనుకోకండి, ఇది కబాబ్ నూనె, అందుకే ఆయిల్ అలా ఉంది. ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకున్నాం. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. అయితే బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాను. ఇప్పుడైతే బాగా కలిపెట్టుకున్నాను. అలాగే కరివేపాకు. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి. ఇలా ఉంది ఏమనుకోకండి, ఇది కబాబ్ కాల్చిన నూనె, అది ఇంకా మళ్ళీ యూస్ చేసే కాయలు దొనేసి బిర్యానీలోకి అయితే వేసేసాను. ఇది అల్లం పేస్టు, శుంఠి, అల్లం అంటే అల్లము, తెల్లగడ్డలు, టమాటా అయితే పేస్ట్ వేసాను. అదైతే దీంట్లో వేసుకుంటాను. స్మెల్ అయితే అదిరిపోయిందండి. అప్పుడే నేను వేసేపటికి అయితే దమ్మలు అయితే వస్తూ ఉంది స్మెల్ అయితే. ఇప్పుడు టమాటో, కొత్తిమీర, పుదీనా అయితే వేసుకుందాం. టమాటో కట్ చేసింది. టమాటా ఎట్లయినా కట్ చేసుకో. మా పాప అయితే ఇలా కట్ చేసింది. స్లైసెస్ అంటారు కదా, అలా అయితే కట్ చేసింది. బాగా కట్ చేసింది. ఇప్పుడైతే 5 మినిట్స్ బాగా ఉడుకుని. ఇప్పుడైతే మిల్ మేకర్ అయితే వేసుకుందాం. బాగా వాటర్లో పిండేసేసి ఇప్పుడైతే వాటర్లో వేసుకుందాం. చూడండి, వాటర్లో అయితే ఒక 10 మినిట్స్ నానబెట్టుకోండి. బాగా లోపల గట్టి లేకుండా తినేదానికైతే బాగా నానుతాయి. అదైతే వేసాను, బాగా కలిపెట్టుకుంటాను. ఇప్పుడైతే పసుపు అయితే ఒక 1/2 టీ స్పూన్ వేసుకుందాం. అలాగే ధనియాల పౌడర్ అయితే ఒక 2 స్పూన్, చిల్లీ పౌడర్ అయితే ఒక 1/2 టీ స్పూన్, ఎందుకంటే పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాం కదా, అందుకైతే చిల్లీ పౌడర్ 1/2 టీ స్పూన్. బిర్యానీ పౌడర్ ఒక స్పూన్ పైన వేసుకోండి, బాగుంటుంది. ఈ గరం మసాలా 1 టీ స్పూన్, చికెన్ పౌడర్ 1 టీ స్పూన్ అంతా వేసి బాగా కలిపెడుతుంది. స్మెల్ అయితే బాగా వస్తూ ఉన్నది, గమనిస్తూ ఉంది. అలాగే చికెన్ ముక్కలు ఉన్నట్లుంది మిల్ మేకర్ అయితే. ఇదైతే 5 మినిట్స్ అయినాకైతే చూపిస్తాను. కొంచెం ఉడుకుని అయితే 5 మినిట్స్ అయ్యింది. గుడ్డు అయితే వేసుకుందామండి. కోడిగుడ్లు అయితే ఘాట్లు పెట్టాను నేనైతే. మసాలా అయితే దాంట్లో దిగాలనేసి అయితే ఇలా చూడండి ఘాట్లు అయితే ఇలా పెట్టాను. అవైతే వేసుకుంటాను. ఇప్పుడైతే వేసాను. కోడిగుడ్డు కూడా మసాలా బాగా కొట్టేట్లయితే ఒక 2 మినిట్స్ అయితే కలిపెట్టుకోవాలి. ఇప్పుడైతే బియ్యం అయితే కడిగి ఒక 3 గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నానండి నేను. అంటే 3/4 కేజీ బియ్యం అయితే తీసుకున్నాను. కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడైతే దీంట్లోకి వేసుకుంటాను. ఇప్పుడైతే బాగా కలిపెట్టుకుందామండి. చూడండి, ఇప్పుడైతే ఇలా కలిపెట్టుకుందామని ఆయిల్లో అయితే బియ్యం అయితే బాగా కలిపెట్టుకుందాం. ఇప్పుడైతే వాటర్ అయితే పోసుకుందాం. నేను 3 గ్లాసు బియ్యం అయితే తీసుకున్నాను కదా, అంటే 1 గ్లాసు బియ్యానికి అయితే 1 చెంబు నీళ్ళు అయితే పడుతుంది.
ఇప్పుడైతే నేను 3 చెంబులు వాటర్, 3 గ్లాసులు 3 చెంబులు వాటర్ అయితే తీసుకుంటాను. ఇప్పుడు టేస్ట్ తగినంత ఉప్పు అయితే వేసుకుంటాను. అయితే కుక్కర్ అయితే విజిల్ పెట్టేద్దామండి. ఒక విజిల్కి అయితే పెడదాం కుక్కర్ అయితే. విజిల్ వచ్చింది అంటే కూల్ అయ్యి విజిల్ కూడా తీసేసాను. ఇప్పుడు చూడండి ఎలా అయిందో, చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో. మీరు మేకరు ఎగ్ బిర్యానీ అయితే సూపర్ వచ్చింది. ఓకే అయితే కలిపెట్టుకుందాం. చూడండి ఎక్కడన్నా ఏమన్నా అయిందేమో, చూడండి ఎంత బాగుందో. ఆహా, స్మెల్ అయితే అద్దరిపోతా ఉంది. టేస్టీగా జ్యూసీగా అయితే ఉంది బిర్యానీ అయితే. ఇదండి మా వీడియో. మీకు నచ్చితే దాని కాంబినేషన్ వచ్చి ఎగ్ కొంచెం చికెన్ కర్రీ అయితే ఉంటే రెండంతా మిక్స్ చేసి అయితే ఇలా గ్రేవీ అయితే చేస్తాను. దాని కాంబినేషన్ అయితే ఇదైతే ఎగ్ బిర్యానీ అయితే నేను ఇలానే చేస్తాను. ఎగ్ బిర్యానీ మా ఇంటి స్పెషల్ అయితే ఈరోజు ఇదే. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఓకేనండి, బాయ్.